జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మీరు ఇంతకు ముందు ఎపిసోడ్ లో చూశారు, మోదీ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనకు సంబంధించి మామిడి గిరిధర్ గారి విశ్లేషణ మీరు విన్నారు. అందులో మేజర్గా విజయాలేంటి, మన ప్రభుత్వం ఆలోచనల్లో వచ్చినటువంటి మార్పు ఏంటి, అండ్ భారతదేశంలో మన సమాజంలో లేకపోతే మనకు దైనందిన జీవితాల్లో కనిపిస్తున్నటువంటి మార్పులేంటో మనం విశ్లేషించుకున్నాం. అండ్ చేయాల్సిన కొన్ని సవరణలు లేకపోతే సంస్కరణలు లేకపోతే లోపాలు, వాటన్నిటి గురించి కూడా విశ్లేషించారు మామిడి గిరిధర్ గారు. దాని కంటిన్యూషన్గా నిజానికి ఇప్పుడు మోదీ ముందున్న సవాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలేమో. అండ్ ఆయనకున్న స్ట్రెంగ్త్స్ ఏంటి, ఆయన బలాలేంటి, ఆయన బలహీనతలేంటి, అదేవిధంగా అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే రోజులు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, నిజానికి ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా, ప్రమాద ఘంటికలు ఏమైనా కనబడుతున్నాయా, వాటి గురించి మనం మాట్లాడదాం. ఈ మోదీ 3.0కి సంబంధించి మనం విశ్లేషించుకున్న టైంలో ఒక స్వాట్ అనాలిసిస్ ఆన్ ప్రధాని నరేంద్ర మోదీ. నమస్తే గిరిధర్ మామిడి గారు, చర్చకు స్వాగతం. నమస్తే గిరిధర్ జీ, లాస్ట్ ఎపిసోడ్ లో మనం సక్సెస్ స్టోరీస్ అట్ ద సేమ్ టైం షార్ట్ కమింగ్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు మనం ఒక స్వాట్ అనాలిసిస్ లోకి వెళదాం. సో నిజానికి స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్, ఇది ఒక ఆర్గనైజేషన్ కానివ్వండి లేదంటే ఎనీ ఆంటర్ప్రీనర్లకి అందరికీ తెలిసిన విషయం. ఇదే వాళ్ళ జీవితాల్లో కెరీర్కి సంబంధించి కానివ్వండి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. నువ్వు ఒక మనిషి ఒక దగ్గర ఉన్న వ్యక్తి ముందుకు వెళ్తున్నాడా లేదా తెలుసుకునే క్రమంలో ఏదైనా కొత్త పని చేస్తున్నప్పుడు ఒకసారి మనల్ని మనం ఆత్మావలోకనం చేసుకోవడం అనేది అవసరమని. సో 10 ఏళ్ల మోడీ పరిపాలన తర్వాత ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే స్వాట్ అనాలిసిస్లో మొదటి స్ట్రెంగ్త్స్లో మొదటి అంశం ఏంది? అంటే మనము ఈ స్వాట్ అనాలిసిస్లో కొన్ని అంశాలు మాత్రమే మనం ముందుకు తీసుకురాగలము. ఎందుకంటే ప్రతి అంశంలో కూడా స్ట్రెంగ్త్స్లో బహుశా 100 స్ట్రెంగ్త్స్ మనం మాట్లాడచ్చు. కరెక్ట్. అలాగే ఆపర్చునిటీస్లో 100 ఆపర్చునిటీస్ మాట్లాడచ్చు. కానీ మనం దాంట్లో కొన్ని టాప్ 5-6 అంశాలు మాత్రమే మనం చర్చిస్తున్నాము. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సమయంలో మన ప్రేక్షకులకి దాని యొక్క సారాంశం అర్థమైతే చాలు. దాని నుంచి వాళ్ళు ఇంకా ఇతరత్ర అంశాలను కూడా వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళచ్చు. వాళ్ళు కరెక్ట్. బహుశా వాళ్ళకి వేరే అభిప్రాయాలు కూడా ఉండొచ్చు వీటిల్లో. కానీ మనకు మన పరిధిలో మన ఆలోచనలో ఉన్నటువంటి కొన్ని అంశాలు వాళ్ళ ముందు పెట్టే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి స్ట్రెంగ్త్స్, ఆయనకు ఉన్నటువంటి బలాలు ఏమని చూస్తే కనుక ఆయన చాలా నికాసైనటువంటి జాతీయవాది. భారతీయత అన్నది ఆయనలో నరనరాల జీర్ణించుకున్నటువంటి వ్యక్తి. గ్రాస్ రూట్స్ అంటే ఎక్కడో ఛాయ్ వాలాగా పనిచేస్తూ చిన్న కుటుంబం నుంచి వచ్చి అతి పేదరికంలో నుంచి వచ్చి ఒక ప్రధానమంత్రిగా అయినటువంటి వ్యక్తి. కాబట్టి సమాజంతో మమైకమై సమాజం గురించి కంప్లీట్గా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అది ఆయన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సమాజం ఆయనకు అర్థమవుతుంది. ఈ జాతి యొక్క సంస్కృతి, ఈ జాతి యొక్క చరిత్ర, ఈ జాతి యొక్క గొప్పతనాన్ని గౌరవించి దాన్ని గర్వించి దానిని పునర్స్థాపించాలన్నటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ నేషనలిజం కింద నేను భావిస్తాను. ఓకే. తర్వాత చూస్తే కనుక ఆయన పరిపాలనా విధానం ఎలా ఉంటుందంటే అందరినీ వింటారు ఆయన. అల్టిమేట్గా నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రం దాన్ని ఒక కంప్లీట్ కార్పొరేట్ స్టైల్లో డిసిప్లిన్డ్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. ఆయన అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, లేదా ఇతరత్ర వాళ్ళ ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, లేదా ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కావచ్చు, ఇక్కడ ఎఫిషియన్సీ తీసుకొచ్చారు. ఆయన కరప్షన్ని కంట్రోల్ చేశారు. గత 10 ఏళ్లలో మనం మేజర్గా పెద్ద కరప్షన్ ఎక్కడా మనకు కనిపించలేదు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనం రోడ్లు వేసాము, ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశాం, కానీ ఎక్కడా ఇటువంటి మాట మనం వినలేదు. మనం కొద్ది ఒక రఫాయల్కి సంబంధించి ఏవో ఆరోపణలు చేశారు, కానీ సుప్రీంకోర్టే వాళ్ళకి మొట్టికాయలు వేసి తప్పు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం మనం చూసాం. కాబట్టి అది ఆయన సెకండ్ బిగ్గెస్ట్ సక్సెస్. ఆయన ఒక స్ట్రెంగ్త్. ఆయన బలం ఏంటి అంటే కనుక ఎఫిషియన్సీ, అడ్మినిస్ట్రేషన్ని పని చేయించగలిగినటువంటి శక్తి ఆయనలో ఉన్నది. ఇది ఆయన గొప్పతనం. మూడవది చూస్తే కనుక ఆయనకున్నటువంటి నేతృత్వము, ఆయనకున్నటువంటి మ్యాండేట్ ఏదైతే ఉందో, ప్రజా ఆదరణ ఏదైతే ఉన్నదో, దానివల్ల ఈరోజు ఆయన కఠినమైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. కరెక్ట్. పాకిస్తాన్తో 10 ఏళ్ళు మాట్లాడలేదు మనం. లేదా మొదట పాకిస్తాన్ని ఆహ్వానించడము, నవాజ్ షరీఫ్ని ఆహ్వానించడం, అలాగే ఈయనే ఒక 5 నిమిషాల గ్యాప్లో సడన్గా వాళ్ళ పర్మిషన్ తీసుకొని లాహోర్లో దిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం, ఇటువంటివి ఎవరు చేయరు. అంటే ఒక టఫ్ డెసిషన్స్ తీసుకోగలిగినటువంటి శక్తి ఆయనలో ఉన్నది. అది కరెక్ట్. వ్లాడిమిర్ పుటిన్ మొహాన ఇది యుద్ధ శకం కాదు అని చెప్పడం, అలాగే షీ జిన్పింగ్ ఉద్దేశిస్తూ లదాఖ్లో మాట్లాడిన మాటలు, అంటే ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది ఆయన ఎగ్జిబిట్ చేయగలిగారు. ఎందుకంటే ఆయనకు అంత మ్యాండేట్ ఉన్నది కాబట్టి, ప్రజా ఆదరణ ఉన్నది కాబట్టి, దానిని ఒక నియంతగా వాడకుండా ఒక బాధ్యత కలిగినటువంటి నేతగా వాడడం అన్నది ఒక గొప్ప విషయం కింద నేను భావిస్తాను.
తర్వాత చూస్తే కనుక ఆయన తర్వాత ఉన్నటువంటి నేతృత్వం, అవును, నాయకత్వం ఏదైతే మనకు అమిత్ షా గారు కావచ్చు, లేదా మనకు నితిన్ గడ్కరీ గారు కావచ్చు, లేదా పీయూష్ గోయల్ కావచ్చు, నిర్మలా సీతారామన్ కావచ్చు, లేదా ఎస్ జయశంకర్, అలాగే మనకు స్టేట్స్ లో చూస్తే కనుక మనకు యోగి ఆదిత్యనాథ్ గారు కావచ్చు, హేమంత్ బిశ్వ శర్మ కావచ్చు, ఎంతో మందిని గ్రూమ్ చేస్తున్నారు. ఇప్పుడు 3 రాష్ట్రాల్లో కొత్తగా గెలిచినటువంటి 3 రాష్ట్రాల్లో కొత్త నేతృత్వం తీసుకొచ్చారు ఆయన. అవును. అలాగే మనకు చాలా తక్కువ వయసు ఉన్నటువంటి తేజస్వి సూర్య కావచ్చు, జామ్యాంగ్ కావచ్చు, అన్నామలై, ఎంతో మంది కొత్త నేతృత్వానికి ఆయన ఇప్పుడు నెక్స్ట్ సుష్మా స్వరాజ్ కుమార్తెని ఆవిడని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎంతో మందికి యువతకు ఒక పైప్ లైన్ తయారు చేశారు ఆయన. సో అందుకని మోదీ గారు వెళ్తే ఏంటి అన్న పరిస్థితి లేదు, వాజ్పేయి గారు వెళ్ళిపోతే ఏంటి అన్న ప్రశ్నలు అప్పుడు పుట్టాయి, కానీ మోదీ గారు వెళ్ళిపోతే ఏంటి అన్న భయం ఈరోజు దేశంలో లేదు. పైప్ లైన్ తయారు చేశారు ఆయన. అది ఆయన ఒక పెద్ద గొప్పతనం కింద నేను భావిస్తాను. నిజమైన నేత ఎటువంటి వాడంటే నేను లేకపోతే పని జరగదు అన్నట్టు అది నేతృత్వమే కాదు. లీడర్ తన కింద లీడర్స్ ని తయారు చేసేవాడే లీడర్ అవుతాడు. కరెక్ట్, అది ఆయన చేస్తున్నారు. కాబట్టి అది ఒక అద్భుతమైనటువంటి ఆయన స్ట్రెంత్ కింద నేను భావిస్తున్నాను. ప్లస్ ఒక మషిన్ లాగా పనిచేస్తారు ఆయన. ఈ ఎన్నిక అయిపోయింది కదా, నేను మళ్ళీ ఏదో ఇటలీకి వెళ్ళి కాస్త బ్యాంకాక్ వెళ్ళి రిలాక్స్ అవుతానన్నటువంటి పరిస్థితి లేదు. అదే రోజు సాయంత్రం మళ్ళీ మీటింగ్ పెట్టి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడతారు ఆయన. ఒక మెషిన్ లాగా పనిచేస్తున్నారు. గెలిచినా ఓడిపోయినా కానీ ఆయన 24 గంటలు అహర్నిశలు పార్టీని కానీ వాళ్ళకు సంబంధించిన యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచి గెలిచే దిశగా ప్రయత్నం చేసేటప్పుడు ఒక మషిన్లా పనిచేస్తున్నారు ఆయన. 10 ఏళ్ళలో ఒక్కరోజు కూడా ఆయన సెలవు తీసుకోలేదు. వెళ్ళినటువంటి 1-2 ప్లేసులు కూడా లక్షద్వీప్కి వెళ్ళారు ఆయన. ఎందుకు వెళ్ళారు? మాల్డీవ్స్కి వాళ్ళ స్థానం ఏంటో చూపించడానికి వెళ్ళారు. ఆయన రిలాక్సేషన్కి వెళ్ళలేదు. మాల్డీవ్స్ నుంచి టూరిజం లక్షద్వీప్కి వచ్చే దిశగా ఆయన ప్రయత్నం చేశారు. కాబట్టి ఎప్పుడూ ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోలేదు ఆయన. అది ఆయన పెద్ద స్ట్రెంగ్త్. ఒక మషిన్లా పనిచేయడం అనేది పెద్ద స్ట్రెంగ్త్ ఆయనకు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఆయనలో ఉన్నటువంటి దైవీ శక్తి, ఆయనలో ఉన్నటువంటి స్పిరిచువల్ పవర్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం రికగ్నైజ్ చేయాలి. ఎందుకంటే గతంలో ఆయన ప్రచారంగా ఉన్నప్పుడు ఆయన బహుశా ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయి హిమాలయాలో ధ్యానం చేసుకుందాం అనుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ ఇక్కడ వచ్చి ప్రజా బాహుళ్యంలో వచ్చి ఇక్కడ వచ్చి ప్రజల మధ్యలో ఉండి ఆయన పనిచేయడం చేస్తున్నది ఏదో చూస్తున్నామో దీనికి ఆయన డిటాచ్డ్గానే ఉంటున్నారు ఆయన. రేపటి రోజు ఆయన కనుక దీన్ని వదిలేసి వెళ్ళిపోతే బహుశా ప్రజల్లో ఉండకుండా ఆయన ఎక్కడో ఆయన పాటికి ఆయన కూర్చొని ధ్యానం చేసుకున్నటువంటి ఒక యోగిలా పనిచేస్తున్నారు. ఆ స్పిరిచువల్ ఎనర్జీ అనేది చాలా కీలకమైంది. గతంలో ప్రభుత్వాలు వాళ్ళు ప్రైవేట్గా ఏం చేసుకున్నారో వేరే విషయం, కానీ ఆయన చేస్తోంది బావటంగా మనకు కనిపిస్తుంది. రామ్ జన్మభూమి ప్రాణ ప్రతిష్టప్పుడు కావచ్చు, లేదా ఎన్నికలప్పుడు కేదార్నాథ్లో వెళ్ళి ధ్యానం చేసుకోవడం కావచ్చు, ఎన్నో అంశాలు మనం చూసాం. కాబట్టి అటువంటివన్నీ స్పిరిచువల్ పవర్ అనేది మనం చూస్తున్నాం. ఈ అంశాలన్నీ కూడా ఆయన మేజర్ స్ట్రెంగ్త్. ప్రజల్ని ఆదరించడం, సఫాయి కర్మచారులకి వెళ్ళి పెద్దపీట వేయడం, అక్కడ కుంభమేళాలో పనిచేస్తున్నటువంటి సఫాయి మీద కన్స్ట్రక్షన్ వర్కర్స్ని మన పార్లమెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి వాళ్లకు పెద్దపీట వేయడం, ఇటువంటివన్నీ చూస్తే కనుక ప్రజలతో కనెక్ట్ అవుతున్నారు. ఈవెన్ విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూలీ నాలి చేసుకుంటున్నటువంటి మన ఎవరైతే వర్కర్స్ అక్కడ వెళ్తున్నారో వాళ్ళ క్యాంపులకు వెళ్ళొస్తున్నారు ఆయన. సో అంటే అన్ని వర్గాలతో కనెక్ట్ అవ్వగలిగినటువంటి ఒక నేతృత్వం అనేది ఆయనలో మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఆయన స్ట్రెంగ్స్ కింద మనం భావించాలి. రైట్, స్ట్రెంగ్స్ ఓకే సార్. వీక్నెసెస్ ఉన్నాయా ఏమన్నా? బలహీనతలు ఏంటి? అంటే బలహీనతలు అందామా లేదు తెలియదు, కానీ బట్ అల్టిమేట్గా మనం ఒక యాంగిల్లో చూసామంటే కనుక వ్యక్తి ఫోకస్ అన్నది జనరల్గా మనం సంఘంలో ఎస్పెషల్లీ దాన్ని మనం నిరాకరిస్తాం. మనం మరి వ్యక్తి కూడా ఇంపార్టెంటే, మనం వ్యక్తిని కాదని మనం చెప్పలేం, కానీ వ్యక్తి ఫోకస్ వచ్చినప్పుడు కొంత ఈ ఇబ్బందులు వస్తాయి. వ్యక్తి యొక్క ఆలోచన దృక్పథం మేరకు మిగతా యంత్రాంగం అంతా కూడా పనిచేయవలసి వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఆయన యాక్చువల్లీ ఆ వ్యక్తి బాగున్నాడు కాబట్టి నడుస్తుంది. కరెక్ట్. ఇప్పుడు అదే ప్లేస్ లో ఆ వ్యక్తి బాగా లేని ఆలోచనలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తి కనుక అంతే పవర్ఫుల్ గా ఉంటే కరెక్ట్, దర్ ఇస్ అ ప్రాబ్లం. కొన్ని ఇబ్బందులు మనకు తప్పకుండా ఉంటాయి. కరెక్ట్. కాబట్టి ఆ వ్యక్తి ఆధారమైనటువంటి కొంత అప్రోచ్ మనకు తప్పకుండా కనిపిస్తున్నది అక్కడ. అది కొంత మళ్ళీ సంఘపరంగా అంటే మన కలెక్టివ్ లీడర్షిప్ యాంగిల్లో వెళ్ళగలిగితే కనుక మోసా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వరకైతే ఆ వ్యక్తే ఈ రోజు ఎలక్షన్స్ నడిపిస్తున్నాడు. నిజానికి ఆ వ్యక్తే దేశాన్ని మొత్తం 543 మందికి ఆ వ్యక్తే బేసికల్లీ ఆ వ్యక్తి ఫోటోతోటే నడుస్తుంది ఎలక్షన్. కరెక్ట్. ఈ రోజు మోదీకే ఓటు వేస్తున్నారు, క్యాండిడేట్ తో సంబంధం లేకుండా వేస్తున్నారు. అది ఒక రకంగా పాజిటివే. ఒక రకంగా మీరు చెప్తున్నట్టుగా లాంగ్ రన్ లో ఆలోచించి చూస్తే వేరే వ్యక్తి కాదు వ్యవస్థ ఇంపార్టెంట్ అనుకున్న యాంగిల్లో చూస్తే మాత్రం అది కొంత వీక్నెస్ కింద మనం భావించాలి. అలాగే మనం గతంలో ఇందిరాగాంధీని అలా మనం ప్రశ్నించేవాళ్ళం. ఇందిరా ఇస్ ఇండియా, ఇండియా ఇస్ ఇందిరా అనేవాళ్ళు అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇందిరాగాంధీ గారు ఉన్నారు, ఆవిడ చూసే ఓటేసారు. ఇవాళ రాజ్దీప్ సర్దేశాయ్ ట్వీట్ అదే యాక్చువల్లీ. ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అని అప్పట్లో ఇందిరా ఈజ్ ఇండియా అని అప్పుడు అన్నారు కదా. సో అట్లాంటిదే ఏ రోజు కూడా కనబడుతుందా
అని చెప్పేసి చిన్నగా మాట్లాడి ట్వీట్. కరెక్ట్. అది బహుశా అది కొంత వీక్నెస్ అనుకోవచ్చా, మనకు తెలియదు. వీక్నెస్ అన్నావా లేదు, ఎందుకంటే ఈ దేశంలో రాజభక్తి ఉంది, దేశభక్తి లేదు. కరెక్ట్. గతంలో రాజుల కోసం యుద్ధం చేసి ప్రాణాలు అర్పించారు. ఒకవేళ ఓడిపోతే కనుక ఓడించిన రాజు సైన్యంలో వీళ్ళే వెళ్ళి చేరేవాళ్ళు. అదే భావజాలం మనం పార్టీల్లో కూడా చూస్తున్నాం. మనం కాంగ్రెస్లో ఉంటేనో బీజేపీని బండబుద్ధులు తిడతారు, బీజేపీలో వస్తేనేమో సడన్గా కాంగ్రెస్ని తిడతారు, బీజేపీ మోదీని పోడేస్తారు. నిజానికి మాట్లాడితే రామాయణ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా వ్యక్తి ఆరాధన అనేది చాలా సీరియస్ గానే ఉంది సార్. కరెక్ట్. రాముడైనా, కృష్ణుడైనా, ఈవెన్ అర్జునుడైనా, ఎవరైనా ఒక హీరో వర్షిప్ అనేది మనకు ఉంది. అందులో ముఖ్యంగా సౌత్ ఆఫ్ ఇండియాలో అయితే మాత్రం డెఫినెట్లీ ఇంకెక్కువ అది. కరెక్ట్. కరెక్ట్, డెఫినెట్ గా వ్యక్తిని బేస్ ఈ రాజభక్తి నుంచి బయటపడాలి మనం. కానీ రాజు ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రజల్లో అది చాలా కీలకమైనది అది. కాబట్టి ఒక వ్యక్తిని ప్రొజెక్ట్ చేయాల్సిన ఆవశ్యకత మనకు ఉన్నది. కాబట్టి మోదీ గారిని ప్రొజెక్ట్ చేయడం అన్నది ఆ అంశంలో కరెక్టే. కానీ దాని యొక్క నెగటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి మనం అనుకున్నట్టు. రైట్. బహుశా అది ఒక నెగటివ్ కింద, నేను వీక్నెస్ కింద నేను నెక్స్ట్ వీక్నెస్ ఏంటి? నెక్స్ట్ వీక్నెస్ వచ్చి బ్యూరోక్రసీ. బ్రిటిష్ వాళ్ళు పెట్టిపోయిన బ్యూరోక్రసీ ఆధారంగానే ఆయన పని అంతా చేస్తున్నారు. దాంట్లో ఆయన చిన్న మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, కానీ పెద్ద గుణం చూపించలేదు. ఫర్ ఇన్స్టెన్స్ లేటరల్ ఎంట్రీ అన్నారు ఆయన. అంటే ఒక సబ్జెక్టు సంబంధించి నిపుణులైనటువంటి వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేశారు, కానీ అది విస్తృతంగా తీసుకువెళ్ళలేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, అతను బహుశా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసుంటాడు. అతన్ని తీసుకువెళ్ళి మీరు ఏదో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో వేస్తారు, లేదా అతన్ని తీసుకువెళ్ళి మీరు ఏదో వాటర్ వర్క్స్లో వేస్తారు, లేదా అతన్ని తీసుకువెళ్ళి మీరు సివిల్ అడ్మినిస్ట్రేషన్లో వేస్తారు. ఎలా చేస్తాడు అతను? అతనికి ఎక్స్పర్ట్ కాదు కదా. సో ఎక్స్పర్ట్స్ని కొంత పెట్టవలసిన ఆవశ్యకత ఉన్నది. మనకు అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ చేయవలసి వచ్చింది, చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఇప్పుడు కూడా చూస్తే కనుక మన హైయెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్లో ఎవరు? కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. అవును. కలెక్టర్ అనేది ఎవరికి ఇప్పుడు ఎవరు కలెక్ట్ చేయట్లేదు కదా. గతంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు కలెక్ట్ చేసేవాళ్ళు, మార్పు రాలేదు కదా. అది బ్యూరోక్రసీ ఆధారంగానే మనం ఈరోజు అంతా ఎక్కువ ఆధారపడి ఉన్నాం. దాని బ్యూరోక్రసీని కొంత తగ్గించవలసిన ఆవశ్యకత ఉన్నది. అది ఆయన దాన్ని స్ట్రెంత్గా వాడుకుంటున్నారు, కానీ బహుశా అది వీక్నెస్ కింద నేను భావిస్తాను. నేను బ్యూరోక్రసీని కొంచెం తగ్గించి పొలిటికల్ యాంగిల్ తీసుకుని, ఆయన క్యాబినెట్లో కూడా చూస్తే చాలా మంది బ్యూరోక్రాట్స్ ఉన్నారు. ఓకే. జయశంకర్ గారు కావచ్చు, హర్దీప్ సింగ్ పూరి కావచ్చు, చాలా మంది ఉన్నారు. ఓకే. సో బహుశా పొలిటీషియన్స్కి పెద్దపీట వేసి కొంత బ్యూరోక్రసీ తగ్గిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నెక్స్ట్ తర్వాత చాలామంది సిద్ధాంతాన్ని నమ్మాలనేటువంటి వాళ్ళు, సిద్ధాంతం మీద పెద్ద అవగాహన లేనటువంటి వాళ్ళు, సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా బీజేపీలో చాలామంది చేరడంతో కొంత మధ్యగా పలచనైందని మనం అనుకోవాలి. సరే, హేమంత్ బిశ్వ శర్మ లాంటి వాళ్ళు బహుశా వాళ్ళు కొంత మనం ఏమంటారు స్టడీ చేశారు, కొంత ఇంక ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం చూసాం మనం. కొంతమంది అలా లేరు. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ మీద కొన్ని గోటాలో ఉన్నటువంటి వాళ్ళు రావడం వచ్చింది, తీసుకున్నారు. మనం కొంతమంది తీసుకోవడం జరిగింది. అది స్ట్రాటజీగా తీసుకున్నాం, అదే అబద్ధం తప్పు చేయలేదు. కొన్ని పెద్ద కార్యక్రమాలు చేయడానికి కోసం బహుశా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోక తప్పదు. కాబట్టి అటువంటివి కొన్ని అడ్జస్ట్మెంట్ తప్పదు కానట్లేదు. కానీ వీళ్ళు తీసుకున్నటువంటి వ్యక్తులు కొంత షేడీ క్యారెక్టర్స్ అన్నది చాలామంది వచ్చారు. వాళ్ళు బహుశా కొన్ని ఘోటాలలో ఉన్నటువంటి వాళ్ళు, లేదా వాళ్ళ మీద ఏదో కేసులు నడుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే సిద్ధాంతపరంగా బీజేపీని, ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు చాలామంది వచ్చారు. సో వాళ్ళ వల్ల కొద్దిగా మధ్య పలచనైందని అనుకోవాలి. ఎందుకంటే కొంత కేడర్, కొంత అసంతోషం అన్నది వాళ్ళకు మనకు కనిపిస్తున్నది. సరే, ఒక పార్టీ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు కొంతమంది తీసుకోక తప్పదు. మన ఉద్దేశం కూడా ఏంటంటే కనుక మన భావజాలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా మన భావజాలంలో సమ్మిళితం కావాలి అని కోరుకోవడంలో తప్పులేదు. ఓకే. అంటే మనం అంటే నేను ఒక పార్టీ పరంగా చెప్పట్లేదు, ఒక సిద్ధాంత పరంగా, సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. సో బహుశా అక్కడ కొంత వచ్చిన వాళ్ళు నిజంగా కంప్లీట్గా ఈ భావజాలంలో అడ్జస్ట్ అయ్యారా అంటే కనుక కొద్ది ప్రశ్నలు తప్పకుండా ఉన్నాయి. అదొక వీక్నెస్ కింద నేను భావిస్తాను నేను. అలాగే మనకు రిఫార్మ్స్ ఆయన తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎకో సిస్టమ్ దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే దానిని బహుశా హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితి చూసాం మనం ల్యాండ్ రిఫార్మ్స్ కావచ్చు, ఫార్మ్ రిఫార్మ్స్ కావచ్చు, సిఏఏ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఎప్పుడైతే విస్తృతంగా దాన్ని ఒక విధమైనటువంటి రైట్స్ తర్వాత మనకు అజిటేషన్ రూపేణ పెద్ద విచ్ఛిన్నకరమైన శక్తులు దాన్ని తీసుకొచ్చాయి ముందుకి, దానిని బహుశా హ్యాండిల్ చేయవలసిన దాంట్లో కొంత వీక్నెస్లు మనకు తప్పకుండా కనిపించాయి. ఒక ఉక్కుపాదంతో నిలబడి ఉంటే బాగుంటుందని మనం అనుకున్నాము. బహుశా ఆ అంశంలో కొంత వీక్నెస్ నాకు కనిపించింది. ఓకే. ఇందాక మనం చర్చించాం కదా, టూ డెమోక్రాటిక్. ఆయన నిజంగా ఎన్నో రాష్ట్రాల్లో ఎప్పుడో ఆయన ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయవలసింది, అది చేయలేదు ఆయన. వెస్ట్ బెంగాల్ టిపికల్ ఎగ్జాంపుల్. అటువంటివి ఎన్నో రాష్ట్రాల్లో ఆయన చేయలేదు. ఆర్టికల్ 356ని అందరికంటే తక్కువ వాడినటువంటి ప్రధానిగా ఆయన మిగిలిపోతున్నారు. ఒక విధంగా డెమోక్రసీని బలపరిచినటువంటి వ్యక్తే, కాదనట్లేదు. కానీ సమాజానికి నష్టం చేకూరుస్తున్నటువంటి నేతృత్వం ఉన్నప్పుడు
కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది. అది బహుశా కొన్ని అంశాల్లో డెమోక్రసీ ఉండవలసిన డెమోక్రసీ కంటే ఎక్కువ డెమోక్రసీ ఉందేమో అని ఒక అభిప్రాయం. రైట్. అలాగే మనకు దక్షిణ భారతదేశంలో బహుశా ఇప్పటివరకు అసలు పెద్ద పెనిట్రేషన్ లేదు. ఫర్ ఇన్స్టెన్స్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు, కేరళ, ఇక్కడంతా లిటరల్గా చూస్తే బీజేపీ 0 సీట్లు ఉన్నాయి వాళ్ళకి. సో సరే, ఇప్పుడు అన్నామలై గెలుస్తారా ఏంటి, వచ్చే ఎన్నికలు తెలుస్తాయి. కానీ కర్ణాటకలో యడ్యూరప్ప గారిని తీసేస్తే కనుక లిటరల్గా మనకు దక్షిణాదిన పెద్దగా పెనిట్రేషన్ లేకపోవడం అనేది ఒక వీక్నెస్ కింద భావించాలి మనం. ఓకే. ఇక్కడ బహుశా ఇంకా ఫోకస్ పెట్టవలసింది. 10 ఏళ్ళు మనం పాలిస్తున్నాము అని కనుక అనుకుంటే మనం ఏం చేశామని ప్రశ్నించుకోవాలి మనకు మనం. నిజంగా 10 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అక్కడే ఉన్నాం. అదే కదా మోదీ గారు చూస్తే హిందీ బెల్ట్ దాటి కిందికి వచ్చామంటే, మనకు వింధ్యాల పర్వతాల కిందికి వచ్చామంటే, ఎస్పెషలీ దక్షిణాది 4-5 రాష్ట్రాలకు వచ్చామంటే పరిస్థితి పెద్దగా మార్పు లేదు. సో అది పోతే ఒక వీక్నెస్ కింద నేను భావిస్తాను. సో వీక్నెసెస్, ఆపర్చునిటీస్ ఏంటి, మనకున్న అవకాశాలు ఏంటి, భారతదేశానికి లేదా మోదీ పాలనలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి రాబోయే రోజుల్లో? రాజీవ్ గాంధీ గారికి 400 పైచులకు ఆయనకు ఎంపీలు వచ్చి పెద్ద బహుమతి అప్పుడు వచ్చింది అది. కానీ ఆయన 5 సంవత్సరాలు దాటి ఉండలేకపోయారు ఆయన. మోదీ గారు అలా కాదు, 2 టర్మ్స్ ఆయన గెలిచారు. మోస్ట్ లైక్లీ 3వ టర్మ్ కూడా గెలుస్తున్నారు అని మనం అందరూ అనాలిసిస్ చేస్తున్నాం. మనం 3వ టర్మ్ కూడా వచ్చారంటే కనుక ప్రజల్లో ఆయన మీద ఎంత ఆదరణ ఉన్నది, ఆయనకి ఎంత మ్యాండేట్ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉంది ఆయన దగ్గర. ఈ దేశంలో చాలా కీలకమైన మార్పులు తీసుకురావచ్చు ఆయన, చట్టపరంగా తీసుకురావచ్చు. మనకు ఉన్నటువంటి ఈ మైనారిటీ మెజారిటీ ఈ గోల్ అంతా చాలా భయంకరంగా ఎటువంటి వికృతాకారాలు తీసుకుందో మనం చూస్తున్నాం. మనం దీన్ని సరిదిద్దొచ్చు ఆయన. అలాగే మన చారిత్రకమైనటువంటి అంశాలు, ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఎన్నో ఆలయాలు ధ్వంసమైపోయి ఉన్నాయి. వాటిని సరే అక్కడే మస్జిద్ కట్టినటువంటి కాశీ తర్వాత మథుర లాంటివి పక్కన పెట్టినా కానీ కూడా వివాదం లేనటువంటి వాళ్ళకి రివైవ్ చేయాలి. మళ్ళీ సాంస్కృతికపరమైనటువంటి రివైవల్ చేయగలిగినటువంటి ఆపర్చునిటీ ఆయనకు ఉన్నది ఈరోజు. అలాగే చూస్తే కనుక మన సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడాను క్రమేపీ మనం భారతదేశంలో ఏదో ఒక విధమైనటువంటి విలీనం చేసేటువంటి, విలీనం అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఏదో పొలిటికల్ విలీనం అని అనట్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ యూరోపియన్ యూనియన్ ఉంది, అటువంటిది ఏదైనా సార్క్ లాంటిది ఏదైనా తయారు చేసి కామన్ కరెన్సీ తీసుకురావడము, కామన్ మూవ్మెంట్స్ తీసుకురావడము, అంటే ఒక అఖండ భారతాన్ని సపరేట్ రాజ్యాలు ఉన్నా కానీ కూడా ఒక కామనాలిటీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆపర్చునిటీ ఆయనకున్నది. ఈరోజు చేయాలి ఆయన. గతంలో ప్రయత్నం చేశారు, అన్ఫార్చునేట్ అది అవ్వలేదు, వీక్గా ఉన్నాయి. నేపాల్లో ఎప్పుడు కొలాప్స్ అవుతుందో తెలియదు, మనకు శ్రీలంక ఎప్పుడు కొలాప్స్ అవుతుందో తెలియదు, మాల్డీవ్స్లో చైనా ఎప్పుడు వచ్చి కూర్చుంటుందో తెలియదు. ఇటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. కాబట్టి క్రమేపీ వాళ్ళని అందరినీ కూడాను ఆకళింపు చేసుకుని ఒక యూనియన్గా తయారు చేయవలసినటువంటి ఆపర్చునిటీ ఆయనకు తప్పకుండా ఈరోజు ఉన్నది. ఓకే. అలాగే చూస్తే కనుక డీడాలరైజేషన్, డాలర్ యొక్క క్షమత తగ్గుతున్నది, క్రమేపీ తగ్గుతున్నది. ఇప్పుడు కూడా చాలా పెద్ద శక్తి ఉన్నటువంటి కరెన్సీ అది. కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నప్పుడు ప్రత్యామ్నాయాలు వస్తున్నాయి. ప్రత్యామ్నాయాలు వస్తే కనుక కూటమిలో ఉన్నాయి అవి. ఓకే. యువాన్ అన్నది ఒక కూటమి, అమెరికా వ్యతిరేకమైన కూటమిలో ఉన్నది. ఓకే. యూరో కరెన్సీ అన్నది అమెరికా కూటమిలో ఉన్నది. ఏ కూటమిలో లేకుండా న్యూట్రల్గా ఉన్నటువంటి ఆపర్చునిటీ భారతదేశానికి ఉన్నది. మన రూపాయిని ఇంటర్నేషనల్గా తీసుకువెళ్తే కనుక డీడాలరైజేషన్లో చాలా అద్భుతమైనటువంటి ఒక స్థానానికి తీసుకువెళ్ళేటువంటి ఆపర్చునిటీ, అవకాశం ఈరోజు భారతదేశానికి ఉన్నది. అది చేస్తారా అని ఒకటి చూడాలి. అలాగే మనం చూస్తే కనుక గాంధీ ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో అది క్షీణించింది. కాబట్టి ప్రత్యామ్నాయాలు ఏవైతే వస్తున్నాయో వాటిని నిజంగా దేశ వ్యతిరేకమైన శక్తులు కాకుండా కాపాడవలసినటువంటి ఆపర్చునిటీ కూడా ఆయనకు ఉన్నది. ఒక అవకాశం ఉన్నది ఆయనకి. అపోజిషన్ ఎప్పుడు ఉండి తీరాలి, అపోజిషన్ ఉండదు అని మనం అనడానికి వీల్లేదు. కానీ అపోజిషన్ అనేది పొలిటికల్ అపోజిషన్ కాకుండా దేశానికి వ్యతిరేకమైన అపోజిషన్ వచ్చినప్పుడు కఠినమైన చర్యలు, చాలా దారుణం అసలు. కరెక్ట్, కఠినమైన చర్యలు తీసుకో. అది ఆపర్చునిటీ ఆయనకు ఉన్నది. ఇప్పుడు అది బహుశా చేస్తారని నేను అనుకుంటున్నాను నేను. ఇటువంటివి కొన్ని మనకు ఉన్నాయి. అలాగే మన దేశం అంటే ఇప్పుడు కూడా $2,200 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నది మనది. 5th లార్జెస్ట్ ఎకానమీ. కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంకా 2,200 ఉన్నది. మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో చైనా, ఇటువంటి కంట్రీస్ అని $14,000-15,000 $16,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నటువంటి దేశాలు. అంటే మనం ఎంత ఇంకా వెళ్ళాలి, అంత పైకి వెళ్ళాలి మనం. రఘురామ్ రాజన్ లాంటి వాళ్ళేమో దీన్ని సర్వీసెస్ కింద మనం ఫస్ట్ ఫోకస్ చేయాలని ఆయన చెప్తున్నారు. అగ్రికల్చర్కి సర్వీస్కి మధ్యలో మన ఇండస్ట్రియలైజేషన్ లేదు, పెద్ద గొప్పగా లేదు. ఆ ఇండస్ట్రియలైజేషన్ తీసుకురావాలి. చైనాలో ఇప్పుడు మనకి 3D ప్రింటింగ్ దగ్గర నుంచి 3D టెక్నాలజీని తీసుకొచ్చారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చారు, ఎన్నో గణనీయమైన మార్పులు తీసుకొచ్చారు. సో బహుశా ఆ గ్యాప్ అనేది ఫిల్ చేయవలసిన ఆపర్చునిటీ ఈరోజు ఉన్నది భారతదేశంలో. ఓకే, మోదీ గారు చేస్తారని నేను భావిస్తున్నాను. ఓకే, రైట్ సార్. ఇక ప్రమాదాలు, ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఇప్పుడు కనుక
మోదీ ప్రభుత్వం రాకపోతే జరిగే ప్రమాదం ఏంటి, దేశానికి ఉన్న ప్రమాదం ఏంటి, అండ్ ఫిజికల్గా ఆయనకు ఉన్న ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా? ఆఫ్ కోర్స్ చాలా ప్రమాదాలు ఉన్నాయి. ప్రమాదాలు లేకుండా దేశం ఎప్పుడూ లేదు, ఇప్పుడు ఉన్నాయి. వ్యక్తిగతంగా కూడా ఆయన మీద చాలా ప్రమాదాలు ఆయన మీద పొంచి ఉన్నాయి. దేశానికి చూస్తే కనుక మనం 7 మక్కార్స్ నేను పిలుస్తుంటాను. మకారం అంటే ఎం అన్న అక్షరంతో మొదలయ్యేటువంటి 7 ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్నటువంటి కొన్ని శక్తులు ఉన్నాయి. ఓకే, ముల్లాలు అందాం మనం. అంటే ముస్లింలందరినీ నేను ఒక పక్షాన్ని చెప్పట్లేదు. చాలా దేశభక్తి ఉన్నటువంటి ముస్లిం చాలామంది ఉన్నారు, గొప్ప వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని గురించి నేను కామెంట్ చేయట్లేదు. కానీ ఇక్కడ షరియా తీసుకురావాలి, ఇక్కడ 15 నిమిషాలు పోలీసుని పక్కన పెడితే ఏం చేస్తామో చూస్తాము, మోదీ లేకపోతే మీరు బతుకుతారా లేదా అన్నటువంటి భావజాలం ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ ముల్లాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, ముల్లాలు. అలాగే మిషనరీస్. ముస్లింలకు ఒక దేశం ఇచ్చారు, హిందువులకు మీకు దేశం ఉన్నది, క్రిస్టియన్స్కి దేశం కావాలి అని చెప్పి మొదలుపెట్టినటువంటి ఒక వేర్పాటువాదం ఉన్నటువంటి ఈ మిషనరీస్ అన్నది 2వ ప్రమాదం మనకి. 3వది మార్క్సిస్టులు. మార్క్సిస్టులు ఎప్పుడు కూడా ఇది ఒక దేశం అని వాళ్ళు ఒప్పుకోరు, ఇది ఒక సంస్కృతి అని ఒప్పుకోరు వాళ్ళు. మొట్టమొదట దీన్ని ఆక్రమించుకున్నది హిందువులు, తర్వాత ముస్లిమ్స్ వచ్చారు, తర్వాత క్రిస్టియన్స్ వచ్చారు, కాబట్టి ఎవరన్నా వచ్చి దీన్ని దోచుకోవచ్చు అన్నటువంటి భావజాలం ఉన్నటువంటి మార్క్సిస్టులు. సమాజాన్ని చీల్చేటువంటి వాళ్ళు, సమాజంలో విద్వేషాలు విధ్వంసాలు సృష్టించేటువంటి శక్తులు ఉన్నాయి. ఇది 3వ ఎం. 4వది మ్యాక్సిక్ అంటాం మనం. ఈరోజు సడన్గా మనం చూస్తున్నాం ఖలిస్తానీ ఎంత భయంకరమైనటువంటి రూపం దాల్చుతుందో మనం చూస్తున్నాం మనం. అది మళ్ళీ దేశానికి విచ్ఛిన్నకరమైన శక్తి. మనకు గురువులందరూ కూడాను, సిక్ గురువులందరూ కూడాను ధర్మాన్ని కాపాడడానికి కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు. అటువంటి సిక్ పంత్ నుంచి వచ్చి వీళ్ళు ఈరోజు సిక్కు గురువులని ఎంత అధ్వానంగా వాళ్ళు అవహేళన చేస్తున్నారో మనం చూస్తున్నాం. అది ఇంకొక శక్తి. తర్వాత మార్కెట్ ఫోర్సెస్, గ్లోబల్ మార్కెట్ ఫోర్సెస్. ఈ కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద బడాబాబులు, WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, WHO, ఇటువంటి సంస్థలన్నీ కలిసి కట్టి మన దేశం మీద వాళ్ళు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. మన పాలసీ మీద ఇంటర్ఫియర్ అవుతున్నారు, మన దేశంలో ఉన్నటువంటి సమాజంలో ఇంటర్ఫియర్ అవుతున్నారు. NGOలకు ఫండింగ్ ఇచ్చి విచ్ఛిన్నకరమైన శక్తులు ఇక్కడ పేటరైపోతున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ కూడంకులం న్యూక్లియర్ ప్లాంట్కి వ్యతిరేకంగా వాళ్ళు ధర్నాలు చేశారు. అలాగే మనకు స్టెర్లైట్ ఇండస్ట్రీని ముగించేశారు. 40% కాపర్ ఆగిపోయింది దానివల్ల. ఇటువంటి చాలా విచ్ఛిన్నకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ మార్కెట్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వీళ్ళని సమర్థిస్తున్న వాళ్ళు ఎవరంటే కనుక మీడియా అండ్ మెకాలే పుత్రులు, వీళ్ళిద్దరు ఉన్నారు. మీడియాలో చూసాం, మీడియాలో వీళ్ళకి ఎలా ఒత్తాసు పలుకుతారో మనం చూసాం. మనం వీళ్ళు చేసామని కరెక్ట్ అని, లేదా భారత ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కూడా వాళ్ళు తిప్పి కొట్టి దాన్ని ఏదో చెడ్డగా చూపించేటువంటి ప్రయత్నం, ఇటువంటివన్నీ. అలాగే మెకాలే పుత్రులు, పేరుకు మాత్రమే వీళ్ళు భారతీయులు, కానీ వాళ్ళ ఆలోచన దృక్పథం అంతా కూడాను విదేశ భావజాలము, విదేశీయులకు బానిసలుగా ఉన్నటువంటి భావజాలం ఉన్నటువంటి. కరెక్ట్. ఈ 7 శక్తులు ఏవైతే ఉన్నాయో 7 మక్కార్స్ అంటాం కదా, వీళ్ళ వల్ల మనకు ప్రమాదం పొంచి ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ థ్రెట్ ఏంటి? తర్వాత చూస్తే కనుక మన సమాజంలో ఉన్నటువంటి చిన్న చిన్న మనకు ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయి, విభేదాలు కూడా అనడానికి వీల్లేదు, మనలో ఉన్నటువంటి వివిధ రంగులు మనకి ఏవైతే ఉన్నాయో వాటిని విభేదాలుగా చిత్రీకరించి మనలో వైషమ్యాలు, విచ్ఛిన్నకర శక్తులు మనల్ని ఫాల్ట్ లైన్స్ చేసేటువంటి ప్రమాదం ఉంది. తెలుగు భాష, మీరు 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరం వెళ్ళారంటే తెలుగు భాష మారిపోతుంది. నా భాష, నా మాంగళికం వేరే, నీ మాంగళికం వేరే అని అందరినీ నరుక్కుంటూ పోతామా? ఎక్కడికి వెళ్తాం? ఇది నేను తినే కూర వేరే, నువ్వు తినే కూర వేరే అని మనం విడిపోతామా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దగ్గర మనం అందరం ఒకటే అన్నట్టు భావజాలం మనకు కావాలి, కానీ మనలో మనం విచ్ఛిన్నకరమైనటువంటి భావజాలం వస్తే కానీ ఎంత ప్రమాదం. దాన్ని వీళ్ళు ఎక్స్ప్లోయిట్ చేస్తున్నారు. నార్త్ సౌత్ డివైడ్ అంటారు, కరెక్ట్. లేదా మనకు ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంలో భాగమే కాదంటారు, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఎప్పుడూ భాగం కాదని చెప్పి మనకు చెప్పేటువంటి మ్యాగ్సెసే అవార్డ్ విన్నర్స్ ఉన్నారు. ఇటువంటివన్నీ కూడా, ఈ శక్తులన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న మనకు ఉన్నటువంటి ఈ గొప్ప సంస్కృతిలో ఉన్నటువంటి యూనిక్నెస్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు వాడుకొని దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులు ఉన్నారు. అది మనకు ప్రమాదం, అదొక పెద్ద థ్రెట్. అలాగే చూస్తే కనుక మనకు రాబోయే దశకంలోనో, రాబోయే 2-3 దశకాల్లోనో మనమే కాదు, యావత్ ప్రపంచం అంతా కూడాను, మానవాళి అంతా కూడాను పెద్ద క్లిష్టమైన పరిస్థితులకు వెళ్ళబోతోంది. కరోనా వచ్చింది ఒక ప్రివ్యూ మాత్రమే. సినిమా రీల్ ప్రివ్యూ ఇస్తాం కదా, న్యూస్ రీల్ ఇస్తాం లేదా ప్రివ్యూ ఇస్తాం కదా, అటువంటిది మాత్రమే. రాబోయే రోజుల్లో సైబర్ అటాక్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటాక్స్ కావచ్చు, డీప్ ఫేక్లు కావచ్చు, ఎన్నో ఇటువంటివి రాబోతున్నాయి. ప్లస్ ఎక్స్పెరిమెంట్లు ఏం చేస్తున్నారంటే మన మెదడులో చిప్పులు పెట్టడం, మనం మెదడులో ఏం ఆలోచన చేస్తున్నామో వాటిని అన్నింటిని కూడా వాళ్ళు కంట్రోల్ చేయగలగడం, ఇటువంటివన్నీ కూడా వస్తున్నాయి. అటువంటివి వస్తే పరిస్థితి ఏమవుతుంది, మానవాళి ఏమవుతుంది, నిజంగా మానవజాతి బతుకుంటుందా లేదనేది మేజర్ థ్రెట్.
ఇంత పెద్ద దేశం 140 కోట్ల పైబడి ఉన్న దేశాన్ని వాళ్ళు వదిలిపెడతారు వాళ్ళు. కాబట్టి మన దేశం మీద కూడా ఆ థ్రెట్ సీరియస్గా ఉంటుంది. మనం ఏం ఆలోచించాలో కూడా వాళ్ళు నిర్ణయిస్తే, కాబట్టి ఆ పరిస్థితులు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో. పాండమిక్ ఆల్రెడీ వార్నింగ్ ఇస్తున్నారు, కొత్త పాండమిక్స్ రీసెర్చ్ జరుగుతున్నాయి, దేశంలో ఎలా దాన్ని వదిలిపెట్టాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు మేజర్ థ్రెట్. కొత్త టెక్నాలజీస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, చాలా మంది దాన్ని డిస్రప్టివ్ టెక్నాలజీస్ అంటున్నారు. ఇవి కూడా మనకు చాలా మేజర్ థ్రెట్గా మనం అనుకోవాలి. అలాగే మనం చూస్తే కనుక మోదీ గారి పర్సనల్గా చూస్తే కనుక ఆయనకు ఎప్పుడు కూడాను మృత్యు అన్నది ఒక ముప్పు ఉన్నది ఆయనకి. ఆయన ఎప్పుడు ఎవరు అటాక్ చేసి చంపుతారో తెలియదు. మనం ఆల్రెడీ పంజాబ్లో చూసాం, ఆయన వెళ్తే కనుక ఆయన కార్ని బ్రిడ్జ్ మీద ఆపేశారు. ఎంత ప్రమాదకరమైన విషయం అది. అండ్ మధ్యలో కూడా ఒకసారి ఏదో సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది, వచ్చి దండ వేశారు, కరెక్ట్. ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ఆయన వచ్చినప్పుడు నల్ల బెలూన్లు వదిలేరు వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సో అది ఎంత ప్రమాదంగా, బెలూన్లో మీరు బాంబు పెట్టుంటే ఏమై ఉండేది, ఆయన హెలికాప్టర్ వెళ్ళిపోతే ఏమవుతుంది అది. సో ఈ ప్రమాదం ఉన్నది, ఆయనకు ప్రాణానికి ముప్పు అన్నది ఉన్నది. సరే, మనం అందరం కలిసి ప్రార్థించేది మహాకాలుడికి, అంటే మన ప్రధానికి కానీ మన నేతృత్వానికి నేతలు కానీ ఎవరికి కూడా అటువంటి ప్రాణహాని రాకూడదని మన భగవంతుని మనం ప్రార్థించాలి. కానీ ఉన్నది, ముప్పు అన్నది ఉన్నది, మనం రిజెక్ట్ చేయలేము. సో దాన్ని ఆయన అధిగమించాలి. ఆయనకు అటువంటి ప్రమాదం రాకుండా ఉండాలి అని మనందరం కూడా కోరుకోవాలి. సో ఇటువంటి థ్రెట్స్ కొన్ని తప్పకుండా మన దేశంలో ఉన్నాయి, థ్రెట్స్ ఉన్నాయి. మరి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది ఒక ప్రభుత్వందో లేదా ఒక మోదీ గారిదో కాదు, యావత్ ప్రజానికి అంది, దేశంలో ఉన్నట్టు అందరి మీద బాధ్యత ఉన్నది మనం అర్థం చేస్తాం. ఎస్, యాక్చువల్లీ ఇవన్నిటికంటే కూడా అతీతమైనటువంటి ఒక శక్తి, ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఏదో నిజంగా ఈ దేశాన్ని నడిపిస్తోంది. గురుగారు చెప్పినట్టుగా ఈ దేశం ఊరికే నడవట్లేదు, ఏదో శక్తి, అతీతమైన శక్తి నడిపిస్తోంది. సో అందులో భాగంగానే ధర్మ పరిరక్షకుల బాగు కూడా ఆ శక్తులే చూసుకుంటాయి అనుకుందాం. రైట్, ధర్మో రక్షతి రక్షిత. యా, చివరిగా స్వాట్ అనాలిసిస్ ఎప్పుడు చేసినా ఎనీ ఆర్గనైజేషన్ ఎవరైనా సరే, ఒక వ్యక్తి స్వాట్ అనాలిసిస్ చేశారంటే తనను తాను ఆత్మావలోకనం చేసుకోవడం, అంతే కదా. మనం రాబోయే ఆపర్చునిటీస్ని గుర్తుంచుకోవడం, థ్రెట్ని దృష్టిలో ఉంచుకొని మన వీక్నెసెస్ని, మన బలహీనతల్ని అధిగమించి మన బలాల్ని ఇంకా ప్రోధి చేసుకొని ముందుకు ఎలా సాగాలి అనేది. ఒకవేళ ఈ స్వాట్ అనాలిసిస్ తర్వాత మోదీ గారి రాబోయే ప్రస్థానానికి సంబంధించి కావచ్చు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఒకసారి మనము విశ్లేషించుకొని ఈరోజు ప్రజల కర్తవ్యంగా దేన్ని మీరు బోధిస్తారు? సాంస్కృతిక పరంగా సమాజం అంతా కూడాను మన భవ్యమైనటువంటి ధార్మిక భారతదేశం ఎలా ఉండాలని మన ఋషులు మునులు మన పూర్వీకులు కోరుకున్నారో ఆ దిశగా మనం ప్రయాణం చేస్తే కనుక మనకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే చాలా సంపన్నమైన దేశాలు, రాలిపోయినటువంటి దేశాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు గ్రీస్, అలెగ్జాండర్ మొత్తం యావత్ ప్రపంచాన్ని జయించానని అనుకున్నాడు. ఈరోజు గ్రీస్ ఎవరు పట్టించుకుంటున్నారు? అలాగే ఎన్నో రాజ్యాలు వచ్చాయిపోయాయి. కానీ భారత సంస్కృతి మాత్రం ఇన్ని వేల సంవత్సరాలు కూడా విచ్ఛిన్నం కాకుండా ఉంది అంటే దానికి కారణం ఏంటంటే మన పూర్వీకులు దాన్ని పట్టుకుని ఉన్నారు. కాబట్టి దాన్ని మనం ఫోకస్ చేయాలి. మోదీ గారు ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు, మనకి ఇవ్వవలసినటువంటి సహాయం ఆయన చేస్తున్నారు. కానీ మన ప్రజలలో మన సంస్కృతి పట్ల, మన ధర్మం పట్ల మనకు అవగాహన పెరిగి దాని మీద గౌరవము పెరిగిన రోజే మనకు భవిష్యత్ అన్నది ఉజ్వలంగా ఉంటుంది. అప్పుడే భారతదేశం అందామా, భారత సంస్కృతి అందామా విశ్వగురువు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. విశ్వగురు అంటే మన మీద అమెరికాలో పెద్ద పవర్ఫుల్ కంట్రీ అవ్వక్కర్లేదు. చుట్టూతన 20 మంది గన్నులు పెట్టుకుంటే మనం పెద్ద బలవంతులం కాం. మనం నువ్వు నా చంపినా నాకేం పర్వాలేదు, నేను నా ఆత్మ అనంతమైంది అని నమ్మినటువంటి ధైర్యం, స్థైర్యం ఉన్నటువంటి దేశం మనది. అటువంటి ధైర్యం మనకు వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ మన మీద ఉన్నటువంటి బానిసత్వపు సంఖ్యలను తెంచుకొని బయటకు రావాల్సిన ఆవశ్యకత మనకున్నది, ఆపర్చునిటీ ఉన్నది మనకి. వచ్చే 5 సంవత్సరాల్లో మోదీ గారి హయాంలో, మోదీ గారు వస్తారని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఈ 5 ఏళ్ళ సమయమో తర్వాతనో క్రమేపీ మనం ఈ సంఖ్యల నుంచి బయటకు వచ్చి మనదైనటువంటి దృక్పథంలో భారతీయతను పెంచే దిశగా మనం ప్రయత్నం చేశామంటే ఉజ్వలమైన భవిష్యత్తు మనకు, మన పిల్లలకే కాదు, మన సంస్కృతికి, ప్రపంచాన్ని కూడా కలిగించామని నా భావన. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. నిజంగా చాలా అద్భుతమైన విశ్లేషణ ఇది, నిజానికి ఎవరు చేయలేదు, ఫస్ట్ టైం మనము ప్రయత్నం చేశాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. నమస్తే. సో చూశారు కదా, ఇది మోదీ ప్రభుత్వానికి సంబంధించిన ఒక స్వాట్ అనాలిసిస్. మీకు తెలుసు మోదీ ఇంత బలమైన వ్యక్తి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయనకు ఖచ్చితంగా మహాకాలుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టి ఆయన ఈ భారతదేశం కోసం చాలా అద్భుతమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో వారికి ఉన్నటువంటి బలాలు, బలహీనతలు మనం తెలుసుకోవడము అండ్ అవకాశాల్ని ఈవెన్ సమాజపరంగా కూడా మనమందరం కూడా వ్యక్తిగతంగా కూడా ఒడిసి పట్టుకోవడము, ప్రమాదాల్ని నివారించడము, ఇది సంఘటితంగా జరగాల్సిన పని. ఎట్ ద సేమ్ టైం వ్యక్తిగతంగా కూడా
ఆలోచిస్తూ వాటిని ఆపాల్సిన ప్రయత్నం కూడా మనం చేయాలి. తదనుగుణంగానే భారతదేశం విశ్వగురు స్థానాన్ని అధిరోహించగలుగుతుంది. ఆ దిశగా విశ్వగురు పీఠం వైపు వెళుతున్న ఈ భారతదేశానికి దిశానిర్దేశం చేసే ఎన్నికలు ఇవి. సో ఈ ఎన్నికల్లో ఆచితూచి ఆలోచించి చాలా స్పష్టంగా దేశం కోసం, భరతమాత పూర్వ వైభవం కోసం ఓటేద్దాం. చూస్తున్న నేషనలిస్ట్ హబ్ మనసా వాచా కర్మణ, దేశహితం కోసం.